ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మా ఏమైంది? లాఫింగ్ బుద్ధల అలా నవ్వుతుంది. ఎక్కడికి? చెప్తాను ఆగండి. రండి. నీళ్లు జల్లితే నవ్వుతుందేంటి సార్? కొంపతీసి పిచ్చామైనా పట్టిందంటారా? నీ మొహం. మిస్సమ్మా, మిస్సమ్మా, మీరందరూ మా రూమ్ లో ఏం చేస్తున్నారు? మిస్ అమ్మా, ఈ చుట్టుపక్కలున్న పరిసరాలన్నిటినీ పరిశీలించి నువ్వెక్కడున్నావో తెలుసుకొని అప్పుడే ప్రశ్న. ఓ, నేనే బయట ఉన్నానా? ఏమైంది నీకు మిస్ అమ్మా? పొద్దున్నుంచి అలాగే ఉన్నావు. అది మీరందరూ పడుకున్నాక ఒకటి జరిగింది. ఏం జరిగింది? అది అది మా ఆయన నా చెయ్యి పట్టుకొని ఏ రాతోడ్, ఏమైంది నీకు? పిచ్చి సార్, పిచ్చి. కన్ఫర్మ్ గా పిచ్చే. మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేస్తున్నా, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మావయ్య, ఇలా అయితే నేను చెప్పను. నువ్వు ఉండవయ్యా రాతోడ్. అమ్మా, అతని మాటలేం పట్టించుకోకు. రాతోడ్, వినాలంటే సైలెంట్ గా ఉండు. నువ్వు చెప్పమ్మా. అది నా చేయి పట్టుకొని కూర్చోబెట్టి నేను ఎక్కువ పని చేస్తున్నానని, అది ఆయన మనసుకి కష్టంగా ఉందని, పైగా పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అని కేర్ టేకర్ ని పెడదా అన్నారు. నిజంగా వాడా మాట అన్నాడా? మా వాడు కేర్ టేకర్ అన్నాడంటే ఇప్పటి నుంచి నీ మీద కేర్ తీసుకోవడం మొదలు పెట్టాడన్నమాట. చూడండి సార్, మన కష్టం గురించి సార్ ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళ ఆవిడ కష్టం అనగానే కేర్ టేకర్ ని పిలిపిస్తారంట. ఉండవయ్యా, చిన్నపిల్లాల ఏంటిది? బాగుందమ్మా మిస్ అమ్మా. నీ ఆలోచనలో మునిగిపోయిన మా వాడికి అప్పుడప్పుడు ఈ అమ్మా నాన్న ఉన్నారన్న విషయం కూడా గుర్తు చేయమ్మా. ఏంటి మావయ్య మీరు మరీను? చూడండి అత్తయ్య, మావయ్య ఆయన మాటలకేం గాని మీ ప్రేమ ప్రయాణంలో పడి మమ్మల్ని పట్టించుకోవడం మానేయకండి. అత్తయ్య మీరు కూడానా? పోండి, ఇక నుంచి మీకేం చెప్పను. మిస్సమ్మా, ఏదో సరదా కన్నావమ్మా. వాడు నువ్వు కలిసి ఉంటే మాకంతకన్నా ఏం కావాలి చెప్పు? అంతా శివయ్య దయ. సంతోషంగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.